శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్సవం సమండన రాకేందు యశో విశాల రామనృపాల. మహనీయ గుణగరిష్ఠులగున్ మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండు ఇట్లనియన్. అట్లు పరీక్షిన్నరేంద్రుండు సుఖయోగేంద్రున్ కనుంగొని తెలిపితివి సోమ సూర్యుల కుల విస్తారంబు వారి కులము ధరిత్రీసుల నడవళ్ళును వింటిమి కలరూపములు ఎల్ల మాకున్ కడువెరంగులున్ కన్. శీలము కలయదు కులమునన్ ఏలా పుట్టెను మహాత్ముండు ఈసుండు విష్ణుండు ఏ లీల మెలంగెన్ ఏ వేళలన్ ఏమేమి చేసే వివరింపు తగన్. భవములకు మందు చిత్త శ్రవణానందము ముముక్షు జనపదము హరిస్తవము పశుఘ్నుండు తక్కను చెవులకుంతని వయ్యన్ అనిడి జనంటియున్ కలడే. మా పెద్దలు మునువేల్పులున్ ఓపని భీష్మాది కురుకులోత్తమ సేనా కూపారమున్ ఏ కోలము ప్రాపున లంఘించిరి ఒక్క బాల పదముగాన్. మా అమ్మ కుక్షి గురుసుత సాయక పీడితుండన్ అయిన జడు నన్నున్ కౌంతేయ కురుకులము నిలుపంగన్ ఆ ఉత్తముండు ఆత్త చక్రుండై రక్షించన్. కలసి పురుషమూర్తి కాలరూపములను లోకజనుల వెలిని లోనన్ ఉండి జన్మ మృత్యువులను సంసార ముక్తులన్ ఇచ్చున్ అతని చరితము ఎల్లం చెప్పుమా. ఊహించి రాముండు రోహిణి కొడుకంచున్ అప్పుడు యోగీంద్ర చెప్పి తీవు దేవకి కడుపునన్ ఏ వెరవునన్ ఆ తండుండెను దేహంబున్ వండు లేక తన తండ్రి ఇలుపాసి వనజాక్షుండు ఏ రీతి మందకున్ పోయెన్ ఏ మందిరమునన్ ఉండి ఎయ్యది చేయుచుండెను తన మేన మామ కంసునిన్ ఏల నామము అనంచెన్. ఎన్ని ఏండ్లు మనియన్ ఇల మీద మరుజుండై ఎందరైరి భార్యలు ఎట్లు మెలంగే మరియున్ ఏమి చేసే మాధవు చారిత్రము ఎంత కలదు నాకు నేర్పరింపు అని మరియున్ ఇట్లనియే. నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథామృతమున్ త్రావంత్రావమేను పొదలే వంతమానె నీరు పట్టున్ ఆకలియును దూరమయ్యే మనము తొంగలించే అని పలుకుచున్న రాజు మాటలు విని వయాసి ఇట్లనియే. విష్ణు కథారథుడు అగునరు విష్ణు కథల్ చెప్పు నరుని వినుచుండు నరున్ విష్ణు కథా సంప్రశ్నము విష్ణు పరిజలము భంగి విమలులన్ చేయున్. రాజేంద్ర వినుతొల్లి రాజలాంఛనముల వేల సంఖ్యల దైత్య విభులు తన్నున్ ఆక్రమించిన భారమాగంచాలక భూమి గోరూపయై బ్రహ్మంచేరన్ పోయి కన్నీరు మున్నీరుగా రోదనము చేయన్ కరుణతో భావించి కమల భవుడు ధరణిన్ ఊరడన్ పల్కి ధాత్రియు వేల్పులున్ కదలిరా విష్ణునిన్ కానన్ ఏగి పురుష సూక్తంబున్ చదివి అద్భుత సమాధి నుండి ఒక మాట విని వారి జోద్భవుండు వినుడు వేల్పులు ధరయునే విన్న ఎట్టి పలుకు వివరింతునని ప్రీతిన్ పరికెన్ తెలియా. యాదవ కులమునన్ అమరులు మేధినిపైన్ పుట్టంచనుడు మీ అంశములన్ శ్రీదయతుడు వసుదేవునకు ఆదరమునన్ పుట్టి భారమంతయున్ పాపున్. హరి పూజార్థము పుట్టుడు సురకన్యలు భూమియందు సుందర తనులై హరికి అగ్రజుడై శేషుడు హరికళతోన్ పుట్టున్ తత్ప్రియారంభుండై. ఈ ప్రపంచమెల్లన్ ఏ మాయచే మోహితాత్మ మగుచున్ ఉండున్ అట్టి మాయ కమలనాభున్ ఆజ్ఞన్ కార్యార్థమై నిజాంసంబుతోడన్ పుట్టు జగతియందు అని ఇట్లు వేల్పులన్ ఇయ్య కొలిపి పొడమి ముద్దియన్ ఒడంబరిచి తమ్మిచూలి తన మొదలి నెలవునకున్ చనియన్. అంత ఎదువిభుండైన సూరసేనుండను వాడు మథురాపురంబు తనకు రాజధానిగా మాథురంబులు సూరసేనంబులు అని 7 దేశంబులు ఏలెన్. పూర్వకాలంబున ఏ మథురయందు నిత్యము శ్రీమన్నారాయణుండు చలగున్ ప్రియముమైన్ ఆ మథుర సకల యాదవ భూమీసులకెల్ల మొదలిపురి అయ్యనృపా. ఆ
సూరసేనునకు ఆత్మజుండగు వసుదేవుడు ఆ పురిన్ ఒక్క దినమునందు దేవకిన్ పెండ్లి అయి దేవకియును తానును కడువేడ్క రథమెక్కి కదలు వేళన్ ఉగ్రసేనుని పుత్రుడు ఉల్లాసికంసుండు చెల్లెలు మరదియున్ ఉల్లసిల్లి హరుల పగ్గములంచేనంది రొప్పంతొడంగే ముందట భేరులు మురజములును శంఖపటహములును జడిగొని మ్రోయంగన్ కూతుతోడి వేడ్క కొనలు సాగ దేవకుండు సుతకు దేవకీ దేవికిన్ అరణము ఈతలంచి ఆదరించి సార్థంబులైన రథంబుల వేయున్ ఎనమన్నూటినిన్ కనకదామ సముత్తంగంబులైన మాతంగంబులు నన్నూటినిన్ 10,000 తురంగంబులను విలాసవతులైన దాసీజనంబులన్ ఇన్నూటిని ఇచ్చి అనిచెనన్ కదలి వరవధూయుగళంబు తెరువునంచను సమయంబున పగ్గములు వదలి వేగిరము అగ్గలముగ రథమున్ కడపున్ ఆ కంసుడు లోబెగ్గిలి ఎగ్గని తలపగ దిగ్గనన్ అశరీరవాణి దివిన్ ఇట్లనియన్ తుష్టయగు భగిని మెచ్చగన్ ఇష్టుడవై రథము కడెపెదు ఎరుగవు మీదన్ శిష్టయగున్ ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరించుంచుమే అని ఇట్లా ఆకాశవాణి పలికిన నులికిపడి భోజకుల పాంసనుండైన కంసుండు సంచలదంసుండై అడిదంబు బెడిదంబుగాన్ పెరికి జడిపించి తెప్పరంబుగన్ అనుజకొప్పున్ పట్టి కప్పరపాటునను ఒప్పరం తిగిచి ఒడిసి పట్టి తోబుట్టువని తలంపక తెంపు చేసి తెగవ్రేయ గమకించు సమయంబున వసుదేవుండు దగ్గరి ఆ పాప చిత్తుమత్తున్ కోపాగ్ని శిఖానువృత్తున్ కొనకొని తన సల్లాపామృత ధారా విక్షేపణమునన్ కొంత శాంతున్ చేయుచున్ పలికెన్ అన్నవు నీవు చెల్లెలికిన్ అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలన్ ఆదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మానిరావన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్ అదినున్ కాక చెలియల్ కన్నియ ముద్దరాలు అబల నీసేమంబు చింతించు నిర్మల దీనిన్ బయలాడు మాటలకునై మర్యాదన్ పోదట్టి సత్కుల జాతుండవు పుణ్యమూర్తివి అకటా కోపంబు పాపంబు నెచ్చలిన్ ఓహో తెగవ్రేయన్ పాడియగునే చింతింపు భోజేశ్వర మేని తోడన పుట్టు మృత్యువు జనులకున్ ఎల్లి నేడైన 100 తెల్లంబు మృత్యువు దేహంబు పంచతనందన్ కర్మానుగుండై శరీరి మారు దేహమున్ ఊది మరి తుంటి దేహంబున్ పాయును తన పూర్వభాగమెత్తి వేరుంటి పైన్ పెట్టి వెనుక భాగం బెత్తి గమనించు తృణజలూకయును పోలే వెంటవచ్చు కర్మ విసరంబు మునుమేలు కన్న వేళ నరుడు కన్న విన్న తలపబడిన కార్యతంత్రంబు కలలోనన్ పాడి తోడన్ కానన్ పడిన ఎట్లు తన తొంటి కర్మరాశికిన్ అనుచరమై బహువికారమై మనసు వడించనున్ ఇంద్రియముల తెరువులన్ తనువులు పెక్కైనంచెడవు తన కర్మంబుల్ జలఘటాదులందున్ చంద్ర సూర్యాదులు కానన్ పడుచుగాలిన్ కదలు భంగిన్ ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కదలుచుండు రాగ కలితుండగుచు కర్మములు మేలు నిచ్చును కర్మంబులు కీడు నిచ్చు కర్తలు తనకున్ కర్మములు బ్రహ్మకైనను కర్మగుడై పరులంతడవగాన్ ఏమిటికిన్ కావునన్ పరులకు హింసలు కావింపగవలదు తనకున్ కళ్యాణముగా భావించి పరుల నుంచి నన్పోవునే తత్ఫలము పిదపన్ పొందక ఉన్నే వావించెల్లెల కాని పుత్రిక వంటిది ఉత్తమరాలు సంభావనీయ చరిత్ర భీరువు బాల నూత్న వివాహ సుశ్రీ విలాసిని దీన కంపిత చిత్త నీకిదే మ్రొక్కెదన్ కావవే కరుణామయాత్మక కంస మానవ వల్లభ అని మరియు సామభేదంబులకు పలుకులు పలికిన వినియు వాడు వేడి చూపుల రాలు నిప్పులు కుప్పలు కొనన్ అనుకంపలేక తెంపు చేసి చెంపక గంధిన్ చెంపన్ చూచుట ఎరింగి మరంగడి తెరంగు విచారించి తనలోన్ ఇట్లనియే ఎందును కాలము నిజమని పందతనంబునను బుద్ధిన్ పాయక ఘనులై ఎందాక బుద్ధి నగడిడిన్ అందాకంచెరింపవలయున్ ఆత్మబలమునన్ అని నిశ్చయించి
ఆ పన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదనంట శుభము నేడు. మీదెవ్వండెరుగును మెలత ప్రాణంబుతో నిలిచిన మరునాడు నేరరాదే. సుతులు పుట్టిరయేని సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చెనేని. బ్రహ్మచేతను వీడు పాటేమియును లేక ఉండునే. సదుపాయమొకటి లేదే. పొంతమ్రాకులన్ కాల్పకపోయి వన్హి ఎగసి దవ్వుల వాని దహించు భంగిన్. కర్మవశమున భవమృతి కారణములు దూరగతిన్ పొందున్. ఇక నేల తొట్రుపడగా కొడుకులనిచ్చెదనని సతి విడిపించుట నీతి వీడు విడిచిన మీదన్. కొడుకులు పుట్టినన్ కార్యము తడబడదే. నాటికొక్క దైవము లేదే. 8వ చూలు వీనింతును మాడెడెన్ అంచు మింటన్ తోరపు పలుకుల్ వినపడేయన్. ఏల తప్పును వనితను విడిపించుట ఒప్పు వైళంబనుచున్. తిన్నని పలుకులు పలుకుచున్ క్రన్నన తగన్ పూజ చేసి కంసున్ నృశంసున్. మన్నించి చిత్తమెరియన్ ప్రసన్నాననుండగుచున్ పలికె సౌరినయమునన్. లలనకున్ పుట్టిన కొమరుని వలనన్ తెగెదనుచు గగనవాణి పలికెనంచు. అలిగెదవేని మృగాక్షికిన్ కల కొడుకులన్ చంపనిత్తున్ క్రమమున నీకున్ అని ఇట్లు పలికిన విని కంసుండు కంపితావతంసుండై సంతసించి గుణగ్రాహిత్వంబు కైకొని కొందల మందు చెలియలి ముందల విడిచి చనియే. వసుదేవుండును బ్రతుకు మందలన్ కంటిననుచు సుందరియున్ తానును మందిరంబునకున్ పోయి డెందంబునన్ ఆనందంబున్ పొందియుండెన్. అంతన్ కొంతకాలంబు చెనిన సమయంబున విడువక కంసుని ఎగ్గులన్ పడి దేవకి నిఖిల దేవ భావము తనకేర్పడన్. ఏటన్ ఒకని లెక్కను కొడుకులన్ ఎనమండ్రన్ ఒక్క కూతున్ కనియన్. అందు సుదతి మున్ను కన్న సుతున్ కీర్తిమంతునిన్ పుట్టు తడవ కంస భూవరునకున్ తెచ్చి ఇచ్చెన్. చాల ధృతి కల్గి వసుదేవుండు ఆశపడక సత్యమందు నిలిచి. పలికిన పలుకులు తిరుగక సొలయక వంచనములేక సుతులరిపునకున్ కలగక ఇచ్చిన ధీరుండు. ఇల వసుదేవుండు తక్కన్ ఇతరుండు కలడే. మానవేంద్ర సత్యమతికి దుష్కరమెయ్యది. ఎరుక కలుగువానికిష్టమెయ్యది. ఈశ భక్తిరతునికి రానిదెయ్యది. ఎరుకలేని వానికేది కీడు. ఇట్లు సత్యంబున్ తప్పక కొడుకున్ ఒప్పించిన వసుదేవుని పలుకు నిలుకడకు మెచ్చి కంసుండు ఇట్లనియే. కొడుకు నీవు మరలన్ కొని పొమ్ము వసుదేవ. వెరపులేదు నాకు వీని వలనన్ అల్గవీనికి భవత్ అష్టమ పుత్రుండు మృత్యువట. వధింతు మీదన్ అతని అనినన్ ఆనక దుందుభినందనున్ కొని చనియున్ ఆనందంబున్ వందక. దుష్ట స్వభావుండగు భావ పలుకులు వినియున్ ఉలుకుచుండెన్ అంత. ఒకనాడు నారదుండు వయ్యన కంసుని ఇంటికించను దెంచి. ఏకతమున మందలోపలనున్న నందాదులును వారి భార్యలున్ పుత్రులు బాంధవులును దేవకి మొదలగు తెరవలు. వసుదేవుడు ఆదిగాన్ కల సర్వ యాదవులును సురలుగాని నిజంబు నరులుగారని చెప్పి కంసుండా నీవు రక్కసుడవనియు దేవమయుడు చక్రి దేవకీ దేవికిన్ పుత్రుడే జనించి. భూతలంబు చెరుపన్ పుట్టినట్టి చెనటి దైత్యులన్ ఎల్లన్ చంపుననుచున్ చెప్పి చనియ దివికి. నారదు మాటలు విని పెల్లారాటమున్ పొంది ఎదువులు అనిమిషులనియున్. నారాయణ కర ఖడ్గ విదారితుడగు కాలనేమి తాననియుమదిన్. కలగంపారి మరందిన్ చెల్లెలిన్ ఉదగ్ర క్రోధుడై పట్టిబద్ధులన్ కావించి. హరింతలంచి వెసతోడ్తో వారు కన్నట్టి పుత్రులన్ చంపెన్. గురున్ ఉగ్రసేను ఎదున్ తద్భోజాంధకాధీసు నిర్మలు పట్టెన్. కడువాలి ఏలెంచెలమారన్ సూరసేనంబులన్. తల్లిన్ తండ్రినైనన్ తమ్ములన్ అన్నల సఖులనైన బంధుజనులనైన. రాజ్యకాంక్షం చేసి రాజులు చంపుదురు అవనిన్ తరచు జీవితార్థులగుచు. మరియును బాణభౌమ మాగధ మహాసన కేసి ధేనుక బక ప్రలంబ తృణావర్త చాణూర ముష్టిక అరిష్ట ద్వివిధ పూతనాది సహాయ సమేతుండై కంసుండు కదనంబున మదంబులు అడంచిన వదనంబులు వంచికొని సదనంబులు విడిచి అదవలై. యదువులు పదవులు వదలి నిషధ కురు కోసల విదేహ విదర్భ కేకయ పాంచాల సాల్వ దేశంబులు చొచ్చి మచ్చరంబులు విడిచి కొందరు కంసునిన్ కొలిచి నిలిచిరి అంత.
తొడితొడిన్ కంసుడు దేవకి కొడుకులన్ ఆర్వురవధింప గురుశేషాఖ్యన్ తొడవగు హరి రుచి ఆసతి కడుపునన్ ఏడవది అయిన గర్భం బయ్యన్ అయ్యవసరంబున విశ్వరూపుండగు హరి తన్ను నమ్మిన యదులకున్ కంసుని వలన భయంబు కలుగునని ఎరింగి యోగమాయా దేవికి ఇట్లనియే గోపికా జనములు గోపాలకులు నున్న పశుల మందకున్ పొమ్ము భద్ర నీవు వసుదేవు భార్యలు వరుసన్ కంసుని చేతన్ ఆకలన్ పడియుండన్ అందుంచొరక తలగి రోహిణియను తరళాక్షి నంద గోకులమందునున్నది గుణగణాఢ్య దేవకి కడుపున దీపించు శేషాఖ్యమైన నా తేజమీవ మరన్ పుచ్చి నేర్పు మెరసి రోహిణీ దేవి కడుపునంచనుపు దేవకి నిసుతుడన్ అగుదున్ అంశభాగయుతుడనయ్యే సోదకునందు పొలతికి అంత మీదన్ పుట్టెదు ఈవు నానావిధ సంపదలకున్ తానకమై సర్వకామదాయిని వగునిన్ మానవులు భక్తిన్ కొలుతురు కానుకలును బలులున్ ఇచ్చి కళ్యాణమయి మరియు నిన్ను మానవులు దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అను 14 నామంబులను కొనియాడుదురు. ఐ స్థానంబుల అందని ఎరింగించి సర్వేశ్వరుండగు హరిపొమ్మని ఆనతిచ్చిన మహాప్రసాదంబని అయ్యోగ నిద్ర ఇయ్యకొని మ్రొక్కి చెయ్యనన్ ఈ ఇలకు అయ్యడ పాసివచ్చి దేవకీ దేవి కడుపులోన్ తేజరిల్లు దీప్త గర్భంబు మెల్లనన్ తిగిచి యోగ నిద్ర రోహిణి కడుపున నిలిపి చనియన్ కడుపు దిగన్ అంచున్ పౌరులు కలంగన్ పడంగా అంతా బలము మిగులన్ కలుగ బలభద్రుండు అన లోకరమణుండు అగుటం చేసి రాముండు అనంగా సతికిన్ పుట్టె గర్భ సంకర్షణమున సంకర్షణుండు అనంగా ఘనుండు సుతుండు తదనంతరంబా ఆనకదుందు భీమనమున శ్రీనాథుండు అంశభాగ శిష్టతన్ చొరంగన్ భానురుచిన్ అతండు వెలింగెను కానంగన్ పట్టయ్యె భూతగణములకు నృపా ఆ వసుదేవుండు అంతంతన అందు అఖిలాత్మకము ఆత్మభూతమున్ పావన రేఖయున్ భువన భద్రమునై వెలుంగొందుచున్న లక్ష్మీ విభు తేజము అచ్చుపడన్ చేర్చినన్ తాల్చి నవీన కాంతితో దేవకి ఒప్పెన్ పూర్వ అగు దిక్సతి చంద్రునిన్ తాల్చు కైవడిన్ అనిన విని తరువాతి వృత్తాంతంబు ఎట్లయ్యన్ అని రాజు అడిగిన సుకుండు ఇట్లనియే గురుతరముగన్ తన కడుపునన్ సరసిజ గర్భాండ భాండ చయములు కల ఆహరి దేవకి కడుపున భూభరణార్థము వృద్ధిన్ పొందె బాలార్కు క్రియన్ అంతా విమతుల మోములు వెలవెలన్ పారంగ విమలాస్యమోము వెల్వెలు కన్పారే మలయు వైరుల కీర్తి మాసి నల్లన కాంగా నాతి చూచుకములు నల్లనయ్యే దుష్టాలయంబుల ధూమరేఖలు పుట్టాలేమ ఆరున రోమలేఖ మెరసెన్ అరిమానసములకాహార వాంఛలు తప్ప వనజాక్షికాహార వాంఛ తప్పే శ్రమము సంధిల్లే రిపులకు శ్రమము కదురా జడత వాటిల్లే శత్రులు జడను పడంగా మన్ను రుచి అయ్యెన్ పగతురు మన్ను చొరంగా వెలది ఉదరంబులో హరివృద్ధిన్ పొందా మరియును సలిల మాయలనాంగ జఠరార్భకునిన్ కానంచనిన కైవడి ఘర్మ సలిల మొప్పెన్ ఒగిన్ తేజమా ఇంతి ఉదరడింభకున్ కొల్వన్ కదిసిన క్రియదేహ కాంతి మెరసెన్ పవనుండా కొమ్మ గర్భస్థుని సేవింపన్ ఒలసెనా మిక్కిలి ఊర్పులమరెన్ కుంభిని ఆలేమ కుక్షిగున్ అర్చింపన్ చొచ్చు భంగిని మంటి చొరవతనరే గగనమిందు వదన కడుపులో బాలు సేవలకు రూపు మెరసి వచ్చినట్లు బయలు వంటి నడుము బహుళమయ్యను పంచభూతమయుండులోనన్ పొదల సతికి తదనంతరంబా అతివ కాంచీ గుణం బల్లన బిగియంగ వైరి వధూ గుణ వ్రజము వదలే మెల్లన తన్వంగి మెయితీవ మెరున్కెక్క దుష్టాంగనాతనుద్యుతులడంగే నాతి కల్లన భూషణములు పల్పలన కాన్ పరసతీ భూషణ పంతులెడలెన్ కలకంఠి కొయ్యన గర్భంబు దొడ్డుగాన్ పరిపంథిదార గర్భములు పగిలెన్ పొలతి కల్లన నీలాడు ప్రొద్దులెదుగన్ అహిత వల్ల భలైదువలై తనచ్చు ప్రొద్దులన్నీయున్ క్రమమునన్ పోవన్ తొడగెన్ ఉవిధ కడుపునన్ అసురారి ఉంటన్ చేసి ఇవ్విధంబున
జ్ఞానఖలునిలోని సారదయును పోలే ఘటములోని దీపకళిక పోలే భ్రాత ఇంట నా కన్పడియుండె దేవకీ కాంత విశ్వగర్భ అగుచు అంతన్ అక్కాంతా తిలకంబు నెమ్మొగంబు తెలివియును మీని మెరుంగును మెలగడి సొబగునున్ చూచి వెరంగుపడి తరచు వెరచుచున్ కన్సుండు తనలోన్ ఇట్లనియే కన్నులకుంచూడబరువై ఉన్నది ఎలనాగ గర్భముల్లము కలగన్ మున్నెన్నడున్ ఇట్లుండదు వెన్నుండు చొరన్ పోలు గర్భ వివరములోనన్ ఏమి తలంచువాడన్ ఇకన్ ఎయ్యది కార్యము నాడు నాటికిన్ కామిని చూలు పెంపెసగే గర్భిణిన్ చెల్లెలిన్ ఆడు పేదన్ ఏమని చంపుబాడన్ తగవేలని చంపితిన్యేని శ్రీయును ఉద్దామయసంబున్ ఆయువును ధర్మమునున్ చెడిపోవకుండునే వావి ఎరుంగని క్రూరుని జీవన్మృతుండనుచు నింద చేయుదురు అతడున్ పోవును నరకమునకు దుర్భావముతో బ్రతుకుటొక్క బ్రతుకే తలంపన్ అని నిశ్చయించి క్రౌర్యంబు విడిచి ధైర్యంబు నొంది గాంభీర్యంబు పాటించి శౌర్యంబు ప్రకటించుకొనుచు దిగ్గనన్ చెలియలిన్ చంపున్ అగ్గలిక ఎగ్గని ఉగ్గడించి మాని మౌనియున్ పోలెన్ ఊరకుండియు పాపరాని దొడ్డ పగ పుట్టెన్ ఇంకన్ ఎట్టులు ఇందు ముఖికిన్ చక్రి ఎప్పుడు పుట్టున్ పుట్టినప్పుడే పట్టి పురిటింటిలోన్ తెగన్ చూతుననుచున్ ఎదురు చూచుచుండే మరియు వైరాను బంధంబునన్ అన్యానుసంధానంబు మరచి అతండు తిరుగుచున్ కుడుచుచున్ త్రాగుచున్ అరుగుచున్ కూర్చుండి లేచుచున్ అనవరతంబున్ హరిన్ తలంచి జగమా హరిమయమని చూచెన్ కంసుండారని అలుకన్ వెండియు శ్రవణ రంధ్రములన్ ఏ శబ్దంబు వినన్ పడున్ అది హరిరవమని ఆలకించున్ అక్షి మార్గమునన్ ఎయ్యది చూడన్ పడున్ అది హరిమూర్తి కానోపునంచున్ చూచున్ తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమో అనుచున్ ఉలుకు గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలికా గంధమనుచున్ అదరున్ పలుకులెవ్వి అయినన్ పలుకుచో హరిపేరు పలుకన్ పడియన్ అనుచు భ్రమసి పలుకున్ తలంపులెట్టివైనన్ తలంచి ఆ తలంపులు హరి తలంపులనుచున్ అలుగన్ తలంచు అయ్యవసరంబునన్ అనుచర సమేతులైన దేవతలును నారదాది మునులనున్ కూడి నడవ నలువయును ముక్కంటియున్ అక్కడకు వచ్చి దేవకీదేవి గర్భంబునన్ అర్భకుండై ఉన్న పురుషోత్తమున్ ఇట్లని స్తుతించిరి. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధనున్ కాలత్రయమునందున్ కలుగువాని భూతంబులైదును పుట్టు చోటగువానిన్ 5 భూతంబులందమరువానిన్ 5 భూతంబులున్ అడంగిన పిమ్మటన్ పరంగువానిని సత్యభాషణంబు సమదర్శనంబును జరిపెడువానిని నిన్నాశ్రయింతుము నీ అధీన మాయ చేత నెరుకమాలిన వారలు పెక్కుగతుల నిన్నున్ పేరు కొందురు ఎరుంగ నేర్చు విబుధులు ఏక చిత్తంబున నిఖిల మూర్తులెల్ల నీవ అండ్రు. అదియనున్ కాక ప్రకృతి ఒక్కటి పాదు ఫలములు సుఖ దుఃఖములు 2 గుణములు 3 వేళ్ళు తగురసంబులు 4 ధర్మార్థముఖరంబులు ఎరింగెడి విధములు 5 ఇంద్రియంబులు 6 స్వభావంబులు ఆశోకమోహాదులు ఊర్ములు ధాతువులు 7 పైపొరలు 8 ప్రంగలు భూతంబులు 5 బుద్ధియు మనో అహంకృతులును రంధ్రములు 9 కోటరములు ప్రాణపత్ర దశకంబు జీవేశ పక్షియుగమున్ కలుగు సంసార వృక్షంబు కలుగంచేయన్ కావన్ అడంగింపరాజ ఒక్కరుండవు ఈవ నీ దశంతను చిత్తములిడి ఏ దశలకున్ పోక కడతురు ఎరుక కలుగు వారాదుడ అడుగు క్రియ నీ పాదంబను నావకతన భవసాగరమున్ మంచి వారికెల్ల మంగళప్రదలయ్యున్ కల్లరులకు మేలు కాని అట్టి తనువులు ఎన్ని అయినంతాల్చి లోకములకు సేమమెల్ల ప్రొద్దుంచేయుదు ఈవు ఎరింగిన వారలము అనుచును కొరమాలిన ఎరుకలు ఎరింగి కొందరు నీ పేరెరింగియున్ తలంపంగన్ ఒల్లరు పరతురు అధోగతుల జాడన్ పద్మదళాక్ష
నీ వారై నీ దశంతమ భావంబులు నిలిపి ఘనులు భయవిరహితులై ఏ విఘ్నంబులంచెందక నీ వరలెడి మేటి చోట నెగడుదురు ఈసా. నిన్ను 4 ఆశ్రమంబుల జనములు సేవింపన్ అఖిల జగముల సత్వంబును శుద్ధంబును శ్రేయంబును అనుగాత్రంబు నీవు పొందుదువు హరి. నళినాక్ష సత్వగుణంబు నీ గాత్రంబు కాదేని విజ్ఞాన కలితము అగుచున్ అజ్ఞాన భేదకంబు అగుట ఎట్టు. గుణములయందును వెలుంగ నీవు అనుమతింపన్ పడుదువు. సత్వరూపంబు సేవింపంగా సాక్షాత్కరింతువు సాక్షి వగుచు. వాన్మనసములకు అవ్వలిదైన మార్గంబు కలుగు. నీ గుణజన్మ కర్మరహితమైన రూపును పేరున్ అత్యనఘ బుద్ధులు ఎరుంగుదురు. నిన్నున్ కొల్వన్ ఊహించుకొనుచు వినుచున్ తలంచుచున్ పొగడుచు వెలయువాండు. భవమున్ ఒందండు నీ పాదభక్తుండగును. ధరణీ భారము పాసెను పురుషోత్తమ ఈస. నీదు పుట్టువున భవచ్చరణాంబుజముల ప్రాపున ధరణియున్ ఆకసమున్ కాంచెదము నీ కరుణన్. పుట్టుటలేని నీకు అభవ పుట్టుట క్రీడయ కాక పుట్టుటే ఎట్టనుడున్. భవాది దశలెల్లను జీవులయందు అవిద్యతాన్ చుట్టుచున్ ఉండున్ కాని నినున్ చుట్టిన దింబలెన్ పొంతన్ ఉండియున్ చుట్టంగలేమిన్ తత్క్రియలన్ చొక్కని ఎక్కటివి ఔదువు ఈశ్వరా. గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరివై భిక్షుండవై హయాననుండవై క్ష్మాదేవతా భర్తవై ధరణీనాథుండవై దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెదము ఇలా భారంబు వారింపవే. ముచ్చిరియున్నది లోకము నిత్యలున్ కంసాది ఖలులు నిర్దయులేచన్. మచ్చిగన్ కావగవలయును విచ్చేయము తల్లి కడుపు వెడలి ముకుందా అని మరియు దేవకీదేవిని కనుక్కొని, తల్లి నీ ఉదరంబులోనన్ ప్రధాన పురుషుండున్నవాడు ఎల్లి పుట్టెడిన్ కంసుచే భయమింత లేదు నిజంబు మాకెల్ల వారికి భద్రమయ్యడున్. ఇంక నీ కడుపెప్పుడున్ చల్లగావలి యాదవావళి సంతసంబునన్ పొంగగన్ అని ఈ విధంబున హరిన్ పొగడి దేవకీదేవిని దీవించి దేవతలు ఈశాన బ్రహ్మల మున్నిడుకొని చనిరి అంతా. పంకజముఖి నీళ్ళాడను సంకటపడ ఖలుల మానసంబులన్ ఎల్లన్ సంకటము తోచె మెల్లన సంకటములు లేమి తోచె సత్పురుషులకున్. స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును కలఘోషణముల మేఘంబులురిమె. గ్రహతారకలతోడ గగనంబురాజిల్లె దిక్కులు మిక్కిలి తెలివింతాల్చెన్. కమ్మని చల్లని గాలి మెల్లన వీచె హోమానలంబు చెన్నంది వెలిగెన్. కొలకులు కమలాళి కులములై సిరిన్ ఒప్పెన్. ప్రవిమల తోయలై పారె నదులు వరపుర గ్రామ ఘోషయైవ సుధ ఒప్పె. విహగరవ పుష్ప ఫలముల వెలిసె వనములు అలరు సోనలు కురిసిరి అయ్యమరవరులు దేవదేవుని దేవకీదేవి కనగా. పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాది కాంతలు ఆనందమునన్. కూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్. అయ్యవసరంబున సుతన్ కనె దేవకి నడురేయి అతి శుభగతిన్. తారలును గ్రహంబులు నుండన్ దితి సుత నిరాకరిష్ణున్. శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్. వెన్నునిన్ అతి ప్రసన్నునిన్ క్రన్ననకని మెరుంగుబోడి. కడునొప్పారెన్ పున్నమనాడు కళానిధిన్ కన్న మహేంద్రాస చెలువు కలిగి నరేంద్ర. అప్పుడు జలధర దేహున్ ఆజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాల వక్షున్. చారుగదా శంఖ చక్ర పద్మ విలాసున్ కంఠకౌస్తుభమణికాంతి భాసున్. కమనీయ కటి సూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారున్. ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైదూర్య మణిగణ వరకిరీటు. బాలున్ పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలున్ కృపా విశాలున్.
చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించే. స్నానము చేయగరామినిన్ ఆనందరసాబ్ధిమగ్నుడై విప్రులకున్ ధేనువులన్ 10,000 మానసమున ధారపోసె మరి ఇచ్చుటకున్. మరియు వసుదేవుండు ఈ పురిటి ఇంటికి ఉద్యద్దీపంబును పోలి చాలా దీపించి నిజంబు ఈ పాపడు నలుమొగముల ఆ పాపనిన్ కనిన మేటి అగున్ అని భక్తిన్. చాగి మ్రొక్కి లేచి సరగున నొసలిపైన్ కేలున్ తమ్మిదోయిన్ కీలు గొలిపి పాపడు అనక వెరక పాపని మొదలింటి పోకలెల్లెన్ తలంచి పొగడెంతొడగే. ఏ నిన్నున్ అఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతతున్ అపరాధీనుని మాయా దూరుని సూను నిన్ కాన్కంటిన్ ఇట్టి చోద్యము కలదే. అచ్చుగ నీ మాయను మును చెచ్చరెన్ త్రిగుణాత్మకముగన్ చేసిన జగమున్ చొచ్చిన క్రియం చొరకుందువు చొచ్చుటయును లేదు లేదు చొరకుండుటయున్. అదియున్ ఎట్లన మహదాదులన్ పోలెడిదై వేరు వేర ఐ అన్ని విధములగు సూక్ష్మభూతంబులమర షోడశ వికారములతోన్ కూడి విరాట్టనంగన్ పరమాత్మునకు నీకున్ పరపైన మేను సంపాదించి అందులోన్ పడియున్ పడక ఉండు సృష్టికి మున్న ఉన్న కారణమున వానికి లోని భవంబు కలుగదు. అట్లు బుద్ధిన్ ఎరుగన్ అనువైన లాగునన్ కలుగున్ ఇంద్రియముల కడల నుండి వాని పట్టు లేక వరుస జగంబులన్ కలసి ఉండి అయినన్ కలయవెప్పుడు. సర్వము నీలోనిదిగా సర్వాత్ముండవు ఆత్మవస్తు సంపన్నుడవై సర్వమయుండవుగు నీకును సర్వేశ్వర లేవులోను సందులు వెలియున్. ఆత్మ వలనన్ కలిగి అమరు దేహాదులన్ ఆత్మ కంటే వేరులవి అటంచున్ తలంచువాడు మూఢతముడు కావునన్ ఈస విశ్వమెల్ల నీవ వేరులేదు. అదియునున్ కాక గుణమ వికారంబున్ కోరికయును లేని నీ వలన జగంబు నిర్జనించున్ ప్రభు లేదగున్ అంచున్ పలుకుట తప్పు కాదు. ఈ సుండవై బ్రహ్మము ఈవ అయిన నిన్నున్ కొల్చు గుణములు నీ ఆనతులు చేయ భటుల శౌర్యంబులు పతికి వచ్చు పగిది నీ గుణముల బాగులు నీవని తోచును నీ మాయతోడన్ కూడి నీవు రక్త ధవళ నీలవర్ణంబుల జగము చేయన్ కావ సమయం చూడంతనరదు అట్లు నేడు దైత్యుల దండింపన్ పృథివిన్ కావన్ అవతరించితి ఈసా. మింటన్ మ్రోసిన మ్రోత తాళి మినిలో మేండ్రింపమున్ నీవు నా ఇంటన్ పుట్టెదవంచున్ కంసుడు తొడిన్ హింసించె నీ అన్నలం కంఠం కూరుకుంతేడు నీ ఉదయము ఆ కారాజనుల్ చెప్పంగా పంటింపండు ఎదురేగు తెంచు వడి నీపై నేడు సన్నద్ధుండై. అనుచుండ దేవకీదేవి మహాపురుష లక్షణుండును విచక్షణుండును సుకుమారుండును అయిన కుమారునిన్ కని కంసుని వలన వెరపున శుచిస్మిత అయి ఇట్లనియే. అట్టిట్టిది అనరానిదై మొదలై నిండు కొన్నదై వెలుంగుచు గుణములేనిదై ఒక్క చందంబుదై కలదై నిర్విశేషమై క్రియలేక చెప్పరానిదే రూపమని శృతులెప్పుడు నొడివడి ఆ రూపమగుచున్ అధ్యాత్మదీపమై బ్రహ్మ రెండవ అర్థంబు తుది జగంబులు నసింపంగన్ పెద్ద భూతగణము సూక్ష్మభూతమందుంచొరంగన్ ఆ భూతంబు ప్రకృతిలోనంచొరంగన్ ప్రకృతి పోయి వ్యక్తమందుంచొరంగ వ్యక్తమడంగను శేష సంజ్ఞ నీవు చెలువ మగుదు. విశ్వములీలన్ త్రిప్పుచున్ అవిద్యకున్ చుట్టమవైన నీకున్ తా శాశ్వతమైన కాలమిది సర్వము వేడబమందురు అట్టి విశ్వేశ్వర మేలుకుప్ప నిను నెవ్వండు కోరి భజించు వాడపో శాశ్వత లక్ష్మి మృత్యుజయ సౌఖ్యయుతుండు అభయుండు మాధవ. ఒంటి నిల్చి పురాణ యోగులు యోగ మార్గ నిరూఢులై కంటిమి అందరు కాని నిక్కమ కానరు ఈ భవదాకృతిన్ కంటి భద్రమున్ కంటి మాంసపున్ కన్నులన్ కనన్ పోలదు ఈ తొంటి రూపున్ తొలంగన్ పెట్టుము తోయజేక్షణ మ్రొక్కెదన్. విలయ కాలమందు విశ్వంబు నీ పెద్ద కడుపులోన దాచు కడిమి మేటినటుండవు ఈవు నేడు నా గర్భజుండవౌట పరమపురుష వేడబంబు కాదే.
నలినలోచన నీవు నిక్కము నాకున్ పుట్టెదవంచున్ ఈఖలుండు కంసుడు పెద్ద కాలము కార ఇంటన్ అడంచే దుర్మలిన చిత్తునిన్ ఆజ్ఞ చేయుము మమ్మున్ కావు భీతులన్ నులుసులేక ఫలించె నోచిన నోములెల్లను నీవయై అని ఇట్లు దేవకీదేవి విన్నవించినన్ ఈశ్వరుండు ఇట్లనియే. అవ్వా, నీవు తొల్లి స్వయంభువ మన్వంతరంబునన్ కృష్ణి అను పరమపతివ్రతవు. వసుదేవుండును సుతపుండను ప్రజాపతి. మీరిరువురును సృష్టికాలంబున బ్రహ్మ పంపునన్ పెంపునన్ ఇంద్రియంబుల జయించి తెంపున వాన గాలి ఎండ మంచులకు సైరించి ఏకలములై ఆకు అలములు తిని ఏ కలంకంబును లేక వేండ్రంబుగన్ 12,000 దివ్య వర్షంబులు తపంబులు చేసిన నెపంబున మీ రూపంబులు మెరయన్ ఓ జనా జపంబులు చేసి డాసి పేర్చి అర్చింప మీకు నాకున్కల రూపుంచూపి ఏను తిరంబులగు వరంబులు వేడుండనినా మీరు నా మాయన్ పాయని మోహంబున బిడ్డలు లేని దొడ్డ అడ్డంబున దుర్దమంబగున్ అపవర్గంబు కోరక నా ఈడు కొడుకున్ అడిగిన మెచ్చి అట్ల వరంబిచ్చి మీకు ఏను పృశ్ని గర్భుండనన్ అర్భకుండనైతి. మరియును అదితియున్ కశ్యపుండునున్ అన విదితులరగు మీకున్ కురుచ వేషంబునన్ ఏన్ ఉదయించితి వామనుండు అనంత్రితసేంద్రానుజడనై ద్వితీయ భవమునన్. ఇప్పుడు 3వ బామునన్ తప్పక మీకిరువురకును తనయుడనైతిన్ చెప్పితిన్ పూర్వము మీయందు ఎప్పటికిని లేదు జన్మమిటపై నాకున్. నందనుండనియున్ పరమానందంబగు బ్రహ్మమనియుననున్ తలచుచు నా పెంతెరువున్ ఒందెదరు నా అందలి ప్రేమమున భవమునందరు మీరల్ అని ఇట్ల పలికి ఈశ్వరుండా రూపంబు విడిచి రెప్పలిడక తల్లిదండ్రులు తప్పక తనున్ చూడమాయంతనరి లలితుడై అప్పుడటు కన్న పాపని ఒప్పున వేడుకలు చేసెన్ ఒక కొన్ని నృపా. అంత వసుదేవుండు తనకున్ చేయవలసిన పనులు ఈశ్వరుండైన హరివలనన్ ఇరింగినవాడు కావున ఆ పురిటి ఇల్లు వెలువడి పాపనింతరలించుకొనుచున్ పరచెదననుచున్ రూపింప నందు భార్యకున్ పాప అగుచి యోగమాయ ప్రభవించె నృపా. అయ్యవసరంబున బిడ్డనిన్ కరముల రొమ్మునన్ అడ్డంబుగన్ పట్టి పదములల్లనైడుచున్ జడ్డనన్ కావలి వారల ఒడ్డు కడచి పురిటిసాల ఒయ్యన వెడలెన్. అంతన్ అట నందుని సతికి యశోదకున్ పొందుగ హరి యోగమాయ పుట్టిన మాయాస్పందమునన్ ఒక్క ఎరుగమి క్రందుకొనియన్ ఊరి వారిన్ కావలి వారిన్. అప్పుడు చప్పుడు కాకుండన్ తప్పుటడుగులిడుచున్ ఇనుపు గొలుసుల మెలుసులు వీడినన్ తాళంబులు మహోత్తాలుండైన బిడ్డనికిన్ అడ్డంబు కాక కీలూడి వీడి పడన్ అరళంబులు విరళంబులైన సరళంబులగు మొగసాలన్ కడిచి పాపరేడు వాకిళ్లు మరల మూయిచున్ పడగలు ఎడకలుగ విప్పి కప్పి ఏచి కాచికొని వెంటన్ అంటి రాగన్ తూగి నడచున్ ఎడ. ఆ సౌరికి తెరువొసగెన్ ప్రకాశోద్ధత తుంగభంగ కలిత ధరాసాకాశ యగు యమునమును సీతేసునకున్ పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. ఇట్లు యమున దాటి దూటి చని నందుని మందన్ చేరి అందు అమంద నిద్రన్ పొంది ఒడలు ఎరుంగని గొల్లలన్ తెలుపన్ వొల్లక నిత్య ప్రసాదయగు యశోదసయ్యన్ ఒయ్యన చిన్ని నల్లనయ్యన్ ఉనిచి చెయ్యనన్ అయ్యవ్వ కూతున్ ఎత్తుకొని మరలన్ ఇంటికిన్ పంటింపక వచ్చి అచ్చిరుత పాపను దేవకి ప్రక్కన్ చక్కన్ ఇడి. పదముల సంఖ్యలలు ఇడుకొని మదింతలకుచు సూరసుతుడు మందుడు పోలెన్. బెదరు కల రీతి దేహము కదలించుచున్ ఒదిగి ఉండే గరువతనమునన్. వనజాక్షునిన్ తెచ్చుటయును తన సుతన్ కొని పోవుటయును తానెరుగక మూగిన నిద్రం చొక్కియుండెను. వనజాక్షి యశోదరేయి వసుధాధీసా. అంత బాలిక ఆవురని ఏడ్చి చిరుచప్పుడు ఆలించి వేకనన్ ఆక ఇంటి కావలివారు మేల్కని చూచి తలుపుల తాళమల్ తొంటి విధమునన్ ఉండం తెలిసి చక్కన వచ్చి దేవకి నీళ్లాడే రమ్ము రమ్మని ఆ భోజరాజు తోడన్ చెప్పినన్. ఆతడు చిడిముడి పాటుతోన్ తల్పంబు పై లేచి తత్తరమున వెండ్రుకలు వీడన్ పై చీర వ్రేలియాడన్. తాల్మి కీలూడ రోషాగ్ని దర్పమాడ భూరి వైరా
భయంబుతోన్ కూడా పురిటి ఇంటి జాడన్ చనుదెంచి ఆ పాపన్ చంపన్ కదియా. అంత దేవకి అడ్డంబు వచ్చి ఇట్లనియే, అన్న సెమింపుమన్న తగదు అల్లుడు కాడిది మేనకోడలౌ మన్నన చేయుమన్న. వినుమాని నించంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనన్ కదన్న. మహాత్ములు పోవు త్రోవన్ పోవన్న భవత్ సహోదరిన్ కదన్న నినున్ శరణంబు వేడెదెన్.